ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. భారీ ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన చూసి ప్రజల్లో నమ్మకం పెరిగింది. వైసీపీ జిల్లా అధ్యక్షులు, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు స్పష్టం. పెద్దాపురం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నిమ్మకాయల చిన్నరాజప్ప. పాల్గొన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. జనసేనలో చేరిన 50 మంది బీసీ నాయకులు, మహిళలు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించిన రూరల్ అభ్యర్థి పంతం నానాజీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోమవారం కోలాహలంగా నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు వెంటరాగా పండుగ వాతావరణంలో నగరంలో సందడి నెలకొంది. అశేష జనవాహినితో ఆనందభారతి గ్రౌండ్స్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి మహాలక్ష్మి, ఎంపీ అభ్యర్థి జలమలశెట్టి సునీల్, ఇతర నేతలతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. దారి పొడవునా జై జగన్, జై ద్వారంపూడి నినాదాలతో రహదారులన్నీ మార్మోగిపోయాయి. నగరంలోని అన్ని డివిజన్ల నుంచి వేలాదిగా బైక్లు, ఆటోలలో తరలివచ్చిన ప్రజలు, అభిమానులతో సినిమా రోడ్డు, వైఎస్ఆర్ ఫ్లైఓవర్ మీదుగా ఓపెన్ టాప్ వాహనంపై ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ కొనసాగించారు. పెద్ద ఎత్తున బుల్లెట్లు, మోటార్ బైకులకు జెండాలు తగిలించి సందడి చేశారు. వైఎస్ఆర్ కాంస్య విగ్రహం వద్ద పార్టీ అభిమాని ముమ్మిడి పవన్ ఆధ్వర్యంలో భారీ క్రేన్తో గులాబీ పూల వర్షం కురిపించారు. అక్కడే రాజీనామా చేసిన మహిళా వాలంటీర్లు గుమ్మడికాయలతో ఎమ్మెల్యే ద్వారంపూడికి దిష్టి తీశారు. జెండాలు జతకట్టడమే మీ అజెండా వంటి స్ఫూర్తిదాయకమైన పాటలకు కార్యకర్తలు డాన్సులు చేస్తూ సందడి చేశారు. అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ముందు భాగంలో ఏర్పాటు చేసిన గుర్రాలతో స్వారీ చేస్తూ మరికొంతమంది అభిమానులు సందడి చేశారు. డాల్ఫిన్ రెస్టారెంట్ వద్ద నల్లమిల్లి మాచారెడ్డి, బదిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో క్రేన్తో పూలు చల్లి కార్యకర్తలు, అభిమానులకు మజ్జిగ వితరణ చేశారు. భానుగుడి జంక్షన్ వద్ద న్యాయవాదులు, వైశ్య ప్రముఖులు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. కేరళ వాయిద్యాలు, డప్పులు, కోలాటం, తీన్మార్, సాంప్రదాయ నృత్యాలతో ర్యాలీ జరిగే ప్రాంతమంతా సందడి సందడిగా మారిపోయింది. మాట ఇచ్చాడంటే చేసినట్లేనని నమ్మడంతోనే నేడు జరిగిన నామినేషన్ ప్రక్రియకు ప్రజలు తండోపతండాలుగా వచ్చారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ పరిధిలోని రమణయ్యపేట, సర్పవరం చుట్టుపక్కల గ్రామాలు ఫ్యాన్ ప్రభంజనంతో పులకరించింది. వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నామినేషన్ వేస్తున్నారనే సమాచారంతో ఆ గ్రామ వీధులన్నీ కార్యకర్తలు, ప్రజలతో నిండిపోయాయి. తమ అభిమాన నేతతో కలిసి నామినేషన్ కేంద్రం వరకు ప్రదర్శనగా వచ్చారు. సోమవారం స్థానిక వైద్యనగర్ ఎమ్మెల్యే కన్నబాబు నివాసం వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, సినీ డైరెక్టర్ కురసాల కళ్యాణకృష్ణ, జెడ్పీటీసీలు నురుకుర్తి రామకృష్ణ, యాళ్ల సుబ్బారావు, ఎంపీపీలు పెంకెశ్రీ లక్ష్మీ సత్యబాబు, గోపిశెట్టి పద్మజా బాబ్జీ, కరప మండల సర్పంచ్ల సమైక్య అధ్యక్షుడు రొక్కాల గణేష్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ జంగా గగారిన్, సర్పంచ్ మరియు జేఎన్టీయూ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బెజవాడ సత్యనారాయణ తదితరులతో కలిసి స్థానిక వైద్యనగర్ నుంచి వినాయక కేఫ్, నాగమల్లితోట మీదుగా సర్పవరం తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు భారీ గజమాలలతో స్వాగతం
స్వాగతం పలికారు. ఎర్ర టెండర్లను సైతం లెక్క చేయకుండా ప్రదర్శనలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రదర్శన 3 గంటల పాటు సాగిందంటే జనసందోహం ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. అనంతరం ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఆర్ఓ ఇట్ల కిషోర్ కు 2 సెట్ల నామినేషన్ పత్రాలు అందించారు. ఫ్యాన్ ప్రభంజనం వరుసగా 3వ ఎన్నికల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోందని గ్రామీణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ అన్ని సంక్షేమ పథకాలు అందించి ప్రజల నమ్మకాన్ని చవిచూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనునిత్యం నమ్మించి నట్టేటా ముంచిన వెన్నుపోటు పొడిచే చంద్రబాబు నాయుడు కూటమికి మధ్య జరుగుతున్న పోటీగా ప్రజలు భావిస్తున్నారని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మాట ఇచ్చాడంటే చేసినట్లేనని నమ్మడంతోనే నేడు జరిగిన నామినేషన్ ప్రక్రియకు ప్రజలు తండోపతండాలుగా వచ్చారని తెలిపారు. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి మరోసారి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా చలమలశెట్టి సునీల్ను భారీ మెజారిటీతో గెలిపిస్తాయని కన్నబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తుంటే చంద్రబాబు నాయుడు, కూటమి నాయకులు బురద జల్లే ప్రయత్నాలు మొదలుపెట్టారని దుయ్యబట్టారు. తనకు 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. తనకు 3వసారి కూడా అవకాశం కల్పించాలని కన్నబాబు ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబలిజ డైరెక్టర్ అనుసూరి ప్రభాకర్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లింగం రవి, నన్నయ్య యూనివర్సిటీ ఎడ్యుకేట్ నంబర్ గొల్లపల్లి రాజకుమార్, ఉభయ గోదావరి జిల్లాల్లో మహిళా రీజనల్ కోఆర్డినేటర్ జమ్మలమడక నాగమణి, కరపమండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింత ఈశ్వర్రావు, ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను, సర్పంచులు రామదేవ్ సూర్యప్రకాశరావు, సాదే ఆశాద్ జ్యోతి కుమార్, నాయకులు కడియాల చిన్న, కోమల సత్యనారాయణ, పుల్లా చందు, పుల్లా కోటేశ్వరరావు, చీకాల సుబ్బారావు, నక్క భద్రం, పాట్నేడి భీమన్న, సోగడం సూరిబాబు తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న పార్టీకి సంబంధించిన స్వానుభూతి పనులు వచ్చి నన్ను దీవించారు. మేము ఊహించిన దానికన్నా అందని విధంగా ఇవాళ వేలాది మందిగా నామినేషన్ ధరలు వచ్చిన పరిస్థితి మీరే చూశారు. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారి గత 5 ఏళ్ల పరిపాలనకి ఈ జనసందోహం కానీ, అభిమానం కానీ నిదర్శనం చెప్పి భావిస్తూ ఉన్నాం. తప్పకుండా గతంలో కన్నా అత్యధికమైన మెజార్టీతో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ తప్పకుండా విజయం సాధిస్తానని నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు మా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ గారు, కాకినాడ ఎంపీ అభ్యర్థి, వారు కూడా ఘన విజయం సాధిస్తారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. మీరు చూశారు కాకినాడ రూరల్లో వైఎస్ఆర్ పార్టీ ఎంత బలంగా ఉందో, ఎంత ప్రజల్లో కానీ, నాయకుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ ఎంత ఉత్సాహం ఉందో మీరే చూశారు. ఇది వాళ్ళకి మాటల్లోనే కృతజ్ఞతలు చెప్పలేదు. ఎందుకంటే నా పట్ల అభిమానంతో, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమతో ఇన్ని వేల మంది ఎంత గొప్పగా తరలి రావడం అనేది మోహన్ తీర్చుకోలేమని భావిస్తున్నాను. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సోమవారం పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు చినరాజప్ప స్వగృహం సామలకోట మండలం అచ్చంపేట గ్రామం నుండి పలు గ్రామాల మీదుగా భారీ ఎత్తున జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా చినరాజప్ప పెద్దాపురం చేరుకున్నారు. అనంతరం రాజప్ప కూటమి నాయకులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ తదితరులతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ను దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా, సూరిబాబు రాజు, బండారు సాగర్, వేమన అశోక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెద్దాపురం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చినరాజప్ప, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గంలో కూటమి విజయం తథ్యమని పేర్కొన్నారు. 27వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారు కూడా డేట్ ఇవ్వడం జరిగింది. వేళ దాని కూడా ఏర్పాటు కూడా పెద్ద ఎత్తున మేము చేసుకుంటాం. అంతే ఇవాళ కింద స్థాయిలో ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు కనుక ఇవాళ మాకు పెద్ద ఎత్తున జాయినింగ్స్ కూడా జరుగుతున్నాయి. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇది నిదర్శనం. వేళ మార్పు కనపడుతుంది కనుక ఇంత పెద్ద ఎత్తున కనపడుతున్నారు. మరి వైసీపీ నాయకులు కూడా మేము జాయిన్ చేసుకుంటున్నాం కదా, వాళ్ళు కూడా ఏం జాయిన్ చేసుకోవాలని చెప్పి జనం లేక కిరాయిలు తెచ్చి ఇలా చేర్చుకునే పరిస్థితికి ఇవాళ వైసీపీ ఉంది. అలాగే విమర్శలు కూడా ఏదో స్థానికం నేను అని చెప్పుకునే పరిస్థితికి ఇవాళ వచ్చాడు తప్పించి ఇక్కడ అభివృద్ధి ఏం చేశానని ఏం చెప్పట్లేదు. సూపర్ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి మా మీద పెత్తనం చేశాడు, ప్రజల మీద పెత్తనం చేశాడు, హ్యాపీగా గడిపాడు తప్పించి ఇక్కడ అభివృద్ధి చేయలేదు. నేనైతే స్థానికంగా 10 సంవత్సరాలుగా 2 టర్ములు ఎమ్మెల్యేగా పెద్దాపురంలో ఇక్కడే మాగా ఉండి, ఇక్కడే అందరికీ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేసి ప్రజల మీద పోరాటం చేసి నాకు ఈరోజు 17 కేసులు నా మీద పడ్డాయి పోరాటంలోని.
వేళ నేను ఇప్పుడు ఇందులో నా నామినేషన్లో చూపెట్టాం 17 కేసులు నా మీద పడ్డాయంటే నేను ఎప్పుడైనా రౌడీగా తిరిగానా? ప్రజల కోసం నేను పోరాడుతుంటే నా మీద కేసులు పెట్టి వీళ్ళు బెదిరించి ఎలాగని దీన్ని స్పీడ్ తగ్గించాలి, స్లో చేయాలని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసాడు. మేము దాన్ని తగ్గట్టుగానే వేళ మేము కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారు కూడా బాగా తిరిగి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఒక కేసులు పడ్డా మాకు లెక్కలేదు, పార్టీ ముఖ్యం అని చెప్పి పనిచేసాం. అందుకే ఇలా పార్టీ ఊపు వచ్చింది. మాకు కూడా సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే మేము కూడా నమ్మకంతో పనిచేస్తాం, భవిష్యత్తులో కూడా నమ్మకంతో పనిచేస్తాం. ప్రజలు ఏదైతే ఆశిస్తారో ఆశల ప్రకారం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే జనసేన బీజేపీ నాయకులు కూడా అభినందన తెలియజేసుకుంటూ, అలాగే మా పెద్దలు కూడా ఎందుకంటే మా పెద్దలందరూ కూడా అందరూ కూడా పార్టీకి పనిచేయడం కోసం తెలుగుదేశం నాయకులు పెద్దలందరూ కూడా పనిచేస్తున్నారు. అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ, ప్రెస్ వారు కూడా గత 40 రోజులుగా మా కూడా తిరుగుతున్నారు. మా పరిస్థితి అంతా మీరు చూస్తున్నారు. వాస్తవ పరిస్థితి మీరు ఎప్పటికప్పుడు మీకు కూడా అభినందన తెలియజేస్తారు. ప్రజలపై చెత్త మీద పన్ను వేసిన సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ అన్నారు. రమణియాపేట గైగోలుపాడు దుర్గమ్మ గుడి వీధిలో సుమారు 50 మంది బీసీ నాయకులు, మహిళలు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నేత పంతం నానాజీ, టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వర, టీడీపీ కోఆర్డినేటర్ బాబీ, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి దాయన రాంప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నులుకుర్తి వెంకటేశ్వరరావు తదితర నాయకులు మాట్లాడుతూ, కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి నానాజీ సుమారు 30,000 మెజారిటీతో ప్రజల మద్దతుతో గెలవడం తథ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోడి సత్యబాబు, పాలిక వేణుబాబు, నరేంద్ర కుమార్, కోడి పూర్ణ వెంకట్, కోడి సత్యబాబు, రామకృష్ణ, వాసంశెట్టి నాని తదితర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను సీఎం అయిపోవాలి, నేను ఎమ్మెల్యే అయిపోవాలి, అదే కదా మన గురించి ఏమైనా ఆలోచిస్తారా? అందుకనే కదా చెప్పండి అమ్మా, నేను చెప్పండి, అందుకే కదా. కానీ ఈసారి అలా జరగలేదు. ఈసారి వచ్చే ఎన్నికలు ఎలా వస్తుందంటే, ప్రజలు కోరుకున్నారు వీళ్ళందరూ కలాలా, ఈ రాక్షసుని చంపాలా, నలుగురు కలిస్తేనే కానీ ఈ రాక్షసుని చంపలేరు, మరీ రాక్షసంగా తయారయ్యాడు, రోజు తినేస్తా ఉన్నాడు, దోచుకోవడం దాచుకోవడమే పనిగా ఉన్నారు. మొత్తం కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి భార్య దాకా కూడా ఇదే పని మీద ఉన్నారు అన్న దాని మీద ప్రజలే కోరుకున్నారు ఎంతకాలం. దానికి ఒక అడుగు ముందేసాడు పవన్ కళ్యాణ్ గారు. ఒక అడుగు ముందేసి ఓటు చేయాలనివ్వనని చెప్పి ఇప్పటిలోనే ఎప్పుడో 3 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు. ఓటు చేయాలనివ్వను, నిన్ను పరిపాలించనివ్వను. నేను పరిపాలిస్తాను చెప్పలా, నిన్ను పరిపాలించనివ్వను, నీ దొంగ పరిపాలన సాగనివ్వను అని చెప్పాడు. ఉచిత బస్సు ప్రయాణం మీ అందరికీ ఉచితంగా అందిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ధరలు మండిపోతున్నాయి. సిలిండర్లు ఈరోజు 1500 బ్లాక్లో 1800 కూడా కొనుక్కున్నారు. మీ అందరికీ తెలుసా? అవునా కాదా? గట్టి చెప్పాలి మీరందరూ. ఎందుకంటే మనం పడుతున్న బాధని మన కంఠ స్వరంతో పైకి చెప్పాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏ మహిళ బాధపడకూడదని చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్లని, సంవత్సరానికి 3 సిలిండర్లని మీ అందరికీ ఉచితంగా ఇస్తున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నానమ్మా. అదేవిధంగా ఆడబిడ్డ నీటి కింద ప్రతి మహిళకి 18 సంవత్సరాల నిండిన మహిళకి ప్రతిరోజు ప్రతి నెల 1వ తారీఖుని 1500 రూపాయలు మీ అకౌంట్లో ఉంటుంది అని చెప్పి మీ అందరికీ చెప్తున్నానమ్మా. మీ అందరికీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కడైతే దొంగలు అక్కడే ఉన్నట్లు 2014 నుంచి 2019 వరకు చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ ఏ అభివృద్ధి కనబడటం లేదు. ఇక్కడ శాసనసభ్యులుగా కన్నబాబు గారు ఎలక్ట్ అయ్యడం జరిగింది. ఆయన ఎలక్ట్ అయిన తర్వాత కూడా కనీసం మౌలిక సదుపాయాలు కానీ, డెవలప్మెంట్ కానీ, సంక్షేమ పథకాలు కానీ ఎక్కడ ప్రవేశపెట్టలేదు. ఆయనంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వం ఏంటంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయడం కాకుండా
ఆయన రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆవేశపెట్టాడు. ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ఆటో డ్రైవర్ 10,000 ఇస్తున్నాడంటే రాష్ట్రంలో ఎక్కడ రోడ్లు వేయలేదు. ఆ రోడ్లు వేయలేదని ఎక్కడ అడుగుతారో అని 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పదం చేయకుండా కేవలం మీకు అందరికీ పథకాలు అనే ఒక ముష్టిని వేస్తూ మిమ్మల్ని అందరినీ బాన్సులుగా చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరూ ఏ నాయకుడైనా గడప గడపకి కార్యక్రమం పెట్టి మీ ప్రతి గడపకి వచ్చి ఎవడైనా అమ్మ మీ గ్రామానికి ఇన్ని కోట్ల నిధులు తెచ్చాం, ఇన్ని రోడ్లు వేసాం, మీ పిల్లలకి ఇంత చదువులు ఇచ్చాం, లేదంటే మీ గ్రామంలో ఇంత బడ్జెట్ పెట్టి ఇన్ని పథకాలు చేసామని చెప్తున్నారా? చెప్పరు. ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే, అమ్మా నీకు పెన్షన్ వస్తుందా, అమ్మా నీకు అమ్మఒడి పడిందా, అమ్మా నీకు వేరే ఇది వచ్చిందా, అదే అడుగుతున్న డబ్బులు పడ్డాయని అడిగాడు తప్ప నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేస్తామని ఏ నాయకుడు మీకు చెప్పాడా? మీకు గ్లాసు కూడా ఇస్తాం. మేము రేపు ఇంటింటికి మీరందరూ ప్రతి ఇల్లు ప్రతి ఆడపడుచు మన ఇంటికి వచ్చారు. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఈ ఇంటికి ఈ పాలికరామోహన్ పేరు వచ్చిందంటే మనకి రమణయ్యపేట పంచాయతీలు ప్రతి ఇంటికి రుణపడి ఉన్నాను. నేను ఒక్కసారి పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తే ఒక్క ఓటు బీరో అవ్వకుండా మొత్తం అంతా ఏకగదాటి మీద పనిచేసిన వ్యక్తులు మీరు. అదే కాక ఏదైనా రూపాయి ఇచ్చినా మందుగా ఇచ్చినా మీ ఓటు వేయని బహిష్కరించిన రోజు అది. ఆ రోజు మళ్ళీ 4 వచ్చింది ఇంటింటి నుంచి మీరు బయటకు వచ్చారు. ఇంతవరకు రమణీపేట పంచాయతీ జనం మనకు ఎప్పుడు రారు. కాబట్టి మీరు గ్రహించుకుని మీకు అందరికీ గడపకి నమస్కారం పెట్టి చెప్తున్నాను. అలా నానాజీ గారు కూడా మనం ఓటు వేసి నాకు ఇచ్చిన ఆధారాన్ని ఆయన కూడా ఇచ్చి మీరు ప్రత్యేకించుకుని దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో విపరీతమైన నమ్మకం ఉందని, ఆ నమ్మకమే తన్ను పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తుందని కాకినాడ సిట్టింగ్ ఎంపీ పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగగీత విశ్వనాథ్ పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పురస్కరించుకుని పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున వంగగీత విశ్వనాథ్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా పిఠాపురం మహారాజా కోటలో గల వైసీపీ కార్యాలయం నుండి పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, భారీగా తరలివచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వంగగీత విశ్వనాథ్ తన నామినేషన్ దాఖలు చేయడానికి ర్యాలీగా బయలుదేరారు. కోటగుమ్మం సెంటర్, మార్కెట్ సెంటర్, చర్చి సెంటర్, ఉప్పాడ బస్టాండ్ సెంటర్ మీదుగా పాదగయ క్షేత్రం వరకు ఈ భారీ ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా ప్రజలకు వంగగీత విశ్వనాథ్ అభివాదం చేశారు. అనంతరం పిఠాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. మాకు ప్రజల నుంచి మాకు ఆదరణ బాగా లభిస్తుంది. ప్రజలకు నేను దగ్గరగా ఉంటానని ప్రజలు కూడా భావిస్తున్నారు. నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలకి నమ్మకం ఉంది. వంగగీత అయితే మాకు పిలిస్తే పలుకుతుంది, మాకు అందుబాటులో ఉంది, అవసరం వస్తే అందుబాటులో ఉండేది వంగగీత అని చెప్తున్నారు. అంతేకాకుండా నాకు అన్ని కలిసి వచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జనానికి నమ్మకం ఉంది. జనం గుండెల్లో జగన్ గారు ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు పేదల పక్షానే ఉంటాడు ఆయన. పేదలకు వెన్నంటూ ఉంటారు. పేదలకు కష్టం అంటే చాలు వచ్చి వెంటనే వాళ్ళు ఆ కార్యక్రమం ఏంటో చేసి చూపిస్తారు. అటువంటి విధంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. రాష్ట్రంలో జగన్ పాలనలో ప్రతి గడప లబ్ధి పొందిందని, తాము అందించిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మరోసారి కాకినాడ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం తనకు, రాష్ట్రంలో జగన్ సర్కార్కు మరొకసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రజలను ఓటు అభ్యర్థించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వేలాది మంది అభిమానులు వెంటరాగా వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 2 సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావుకు అందజేశారు. అలాగే ఆయన సతీమణి మహాలక్ష్మి కూడా మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియలో ద్వారంపూడి దంపతులతో పాటు వైసీ ప్రముఖులు పెద్ది రత్నాజీ, సమయమంతుల కాశీ, న్యాయవాది అయ్యంగారి వెంకటేష్ తదితరులు ఉన్నారు. నామినేషన్ ప్రక్రియలో వీరి వెంట ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సిటీ నియోజకవర్గ పరిశీలకులు అద్దంకి ముక్తేశ్వరరావు, రాష్ట్ర రైస్ మిల్లర్స్ సంఘ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, ఏఎంసీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, మత్స్యకార నాయకులు కాటాడి జానకీరాం, వివిధ డివిజన్లకు చెందిన మాజీ కార్పొరేటర్లు, కన్వీనర్లు, గృహ సారథులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చాలా సంతోషం. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకున్నాను. మరొకసారి సేవ చేసుకునే అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మరలా పోటీ చేయడానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాకినాడ పట్టణ ప్రజలకి మంచికి గెలిపించమని కోరుకోవడానికి వెళ్తున్నాను. సంక్షేమపరంగా మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేశారు. అభివృద్ధి పరంగా కాకినాడ పట్టణంలో గతంలో ఎప్పుడూ ఏ ఎమ్మెల్యే చేయనట్టు విధంగా నేను అభివృద్ధి చేశానని నేను భావిస్తున్నాను. ఒక్కసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా 2019 అంటే ద్వారంపూడి చంద్రశేఖర్కి ఎలకముందు కాకినాడ ఎలా ఉంది, 2019 తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ గెలిచిన తర్వాత ఎలా ఉంది అభివృద్ధి అని మనస్ఫూర్తిగా ప్రజల్ని ఆలోచించుకోమని చూడమని ప్రార్థిస్తూ ఈరోజు నామినేషన్ చేశాను. కాకినాడ పట్టణ ప్రజలందరూ పెద్ద మనసుతో నన్ను దీవించి ఆశీర్వదించి గతంలో ఎలాగైతే నన్ను ఎన్నుకున్నారో అలాగే అఖండమైన మెజారిటీతో నన్ను గెలిపించమని ఎన్నుకోమని కోరుకుంటూ మరొక 5 సంవత్సరాలు సేవ చేసుకునే అవకాశాన్ని కాకినాడ పట్టణ ప్రజలందరూ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా మీద నమ్మకం ఉంచి మరలా ప్రజల్లో ఉన్నాను, ప్రజల్లో తిరిగాను, ప్రజల కోసం చేశానని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భావించి మరలా నాకు బీఫామ్ ఇచ్చినందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీ పట్ల విశ్వాసంతో, పార్టీ పట్ల గౌరవంతో, నా మీద నమ్మకంతో, నా మీద గౌరవంతో ఈరోజు పెద్ద ఎత్తున కాకినాడ పట్టణం నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తరలిరావడం జరిగింది నామినేషన్ వేసే సమరంలో. కనుక పాల్గొన్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, వైఎస్ఆర్ పార్టీని అభిమానించే ప్రతి అభిమానికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా దీవించమని, ఆశీర్వదించమని, గెలిపించమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకుని ప్రచార రథంలో ద్రాక్షారామం నుండి రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా చేరుకుని ఆర్డీఓ సుధాసాగర్ కి నామినేషన్ పత్రాన్ని అందించారు. అనంతరం సుభాష్ మాట్లాడుతూ వైసీపీలో ఎంతమంది నాయకులు ఉన్నా సరే తన నామినేషన్ ఎంతో గొప్పగా జరిగిందని, ఈ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలుస్తానని అన్నారు. నియోజకవర్గం పరిధిలో అన్ని గ్రామాల నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొని ద్రాక్షారామం నుండి రామచంద్రపురం వరకు బైక్ ర్యాలీగా సుభాష్ ప్రచార రథం కూడా బయలుదేరారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో వేల సంఖ్యలో పాల్గొన్నారు. దారి పొడుగున సుభాష్ కి ప్రజలు అభివాదం తెలిపారు. టీడీపీ, జనసేన కార్యకర్తలందరూ కూడా చేయ కలిపి ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియని అఖండ విజయం దిశగా తీసుకెళ్లారు. ఎందుకంటే ఈ నామినేషన్ ప్రక్రియలో 20,000 మంది పైబడి బైక్ ర్యాలీలో జరిగినప్పుడు అపశృతులు జరుగుతాయి. ఏమీ జరగకుండా ఆ భీమేశ్వర స్వామి దయవల్ల మరంతా ప్రశాంతమైన వాతావరణంలో అందరిది ఒకే నినాదం, ఈ రాక్షస రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలనే నెపంతోనే అందరూ కూడా మహిళలతో సైతం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నా నామినేషన్ ప్రక్రియకి ఒక జాతరలా జరిగింది. మరి ఈ యొక్క స్ఫూర్తి, ఈ యొక్క ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో మేము అందరం కూడా ఇక్కడతో అలసత్వం అనేది ఉండదు, మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ రెట్టింపు ఉత్సాహంతో మేము అందరం కూడా జనాల్లోకి వెళ్ళటం జరుగుతుంది. దానికి ప్రధాన కారణమైన పార్టీ పెద్దలు కానీ, టికెట్ ఆశించిన నా సహచరులు, ఆశావాహులు అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ విజయం దిశగా తీసుకెళ్లారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. అలాగే త్వరలో వచ్చేది 140 సీట్లు పైబడి అటు ఎన్డీఏ కూటమి వస్తుంది. ఇక్కడ రామచంద్రపురంలో కూడా ఎన్డీఏ అభ్యర్థిగా నేను గెలుస్తాను ఖచ్చితంగా అనే విశ్వాసం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ రోజు రోజుకు ఇతర పార్టీల నుండి తరలి వస్తున్న నాయకులతో మరింత బలం పుంజుకుంటోందని ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం 50వ డివిజన్ పరిధి రాజేంద్ర నగర్ కు చెందిన వడ్డాది శ్రీనివాస్, చిన్నాల ఆధ్వర్యంలో 50 మంది ఇతర పార్టీలకు చెందిన నాయకులు జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకులు పంతం నానాజీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ యూత్ సభ్యులు, జన సైనికులు పాల్గొన్నారు. దీంట్లో ఖచ్చితంగా రేపన్న రోజు 12,50,000 కోట్లు అప్పుల్లో ముచ్చేసి 91,000 కోట్ల రూపాయలకి పద్దు లేకుండా వెళ్ళిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. పారిపోతా ఉన్నాడు. ఇక్కడి నుంచి చిన్నగా జైలుకి వెళ్ళిపోతా ఉన్నాడు. జైలుకి వెళ్తున్న వ్యక్తి దగ్గర ఎన్ని రికవరీ చేయలేం, మనం పెట్టలేం, చేయలేం.
కాబట్టి ఒక కేంద్రం యొక్క సహాయం ఉండాలి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే. అందుకని భారతీయ జనతా పార్టీ పెద్దలతో కూడా మాట్లాడి ఈ పొద్దున ఖాయం చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఇవాళ నగ్గేయడం ఒకటే కాకుండా నగ్గిన తర్వాత పరిపాలన కూడా ఎలా చేయాలన్న దాని మీద ఇంత ముందు ఆలోచించి తను త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ 2 ఏరియాలు వీడి కంట్రోల్లోనే ఉన్నాయి. వీడిని 10 రోజులు బట్టి నేను బతిమాలుకున్నాను. మన దాంట్లో దూరి మన పార్టీలో జాయిన్ అయ్యి మనకి మంచి సహకారం ఇచ్చి వీడి ఆధ్వర్యంలో అంతా చాలా జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. చాలా మంచి నిర్ణయం. కొత్తగా ఫస్ట్ టైం ఓటు వచ్చిన 10 మంది దాకా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతమైన నిర్ణయం. పర్సనల్గా చెప్పాలంటే నానాజీ గారికి నాకు 40 సంవత్సరాల బంధం. మంచి వ్యక్తి, కార్యదక్షుడు, ఏదైనా అనుకుంటే అందరికీ కూడా నిలబడగలరు. ఆ కాన్ఫిడెన్స్ నాకు చాలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో కాకినాడ జిల్లాలో 83.9% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది జిల్లా మొత్తంలో 27,671 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 22,993 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. బాలికలదే పైచేయిగా నిలిచారని డిఓ రమేష్ తెలిపారు. ప్రథమ శ్రేణిలో 18,039 మంది, ద్వితీయ శ్రేణిలో 3,479, తృతీయ శ్రేణిలో 1,475 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగిందని ఆయన వివరించారు. అయితే మనకి జిల్లా సంబంధించినటువంటి ఈ 27,556 విద్యార్థుల యొక్క డేటాని ఎనాలిసిస్ చేసి ఎంతమంది హైయెస్ట్ మార్కులు వచ్చిన జిల్లాలో, అదేవిధంగా ఏ సబ్జెక్టులో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి, అలాగే ఫెయిల్యూర్స్లో పిల్లలు సుమారుగా 4,000 మంది ఉన్నారు. ఇంకా మనకి వీళ్ళలో ఎంతమంది ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు లేదా అత్యధికంగా ఏ సబ్జెక్టు ఫెయిల్ అనేది కూడా మేము ఎనాలిసిస్ చేసుకోవాలి. ఇంకా ఆ డేటాని మాకు స్టేట్ నుంచి ఇంకా పంపించలేదు. అలాగే మేము కూడా మధ్యాహ్నానికి సాయంత్రం స్కూల్స్ అన్నిటి నుంచి కూడా తెప్పించుకొని దాన్ని అనాలిసిస్ చేసుకొని మరలా ఏ పాఠశాలలో బాగా తగ్గింది గత సంవత్సరం కంటే రిజల్ట్, లేదా ఎంతమంది విద్యార్థులు హైయెస్ట్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు, అలాగే ఎక్కువ మంది ఏ సబ్జెక్ట్లో పాస్ అయ్యారు, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని దాన్ని కూడా చెప్తాము. అదేవిధంగా మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ డేట్ కూడా ఇచ్చారు. May 24 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా జరగబోతూ ఉంది. దీనికి రేపు అనగా 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 30 వరకు కూడా ఫీజు కూడా కట్టించడానికి డేట్స్ కూడా ఇచ్చారు. దీన్ని కూడా మేము ఎక్కడైతే విద్యార్థి ఫెయిల్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఫీజు కట్టుకోవడానికి ఏర్పాటు చేసే విధంగా హెడ్ మాస్టర్స్తో టీచర్స్తో మాట్లాడి అందరూ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ ఎగ్జామినేషన్ అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయ్యే విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా మరి జిల్లాలో మరి పాస్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా మీ ద్వారా మరి అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే వారందరూ కూడా పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా మరి నెక్స్ట్ లెవెల్కి ఇంటర్మీడియట్కి వెళ్ళే విధంగా ప్రతి స్కూల్ హెడ్ మాస్టర్ గారు కూడా చర్యలు తీసుకుని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు కూడా మళ్ళీ ఫీజు కట్టే విధంగా కూడా చర్యలు తీసుకుని అందరం కూడా ఈ 27,000 మంది 856 మంది పిల్లలు రెగ్యులర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరలా సప్లిమెంటరీ కానీ సరే అందరూ పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఎస్సి ఫలితాలలో కాకినాడ జిల్లా భాష్యం విద్యార్థులు 600 మార్కులకు గాను 534 మార్కులు సాధించి సత్తా చాటారని భాష్యం విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు తెలిపారు.
కాకినాడ శాంతినగర్లో గల భాష్యం స్కూల్లో ఎస్ఎస్సి ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ వద్ద భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు జోనల్ ఇన్ఛార్జ్ పుష్పగుచ్చాలు అందించి స్వీట్స్ ను తినిపించి అభినందించారు. ఈ సందర్భంగా గోవిందరాజు మాట్లాడుతూ భాష్యం విద్యా సంస్థల విద్యా ప్రణాళిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమిష్టి కృషితో ఈ ఫలితాలు సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో భాష్యం స్కూల్స్ బ్రాంచీల ప్రిన్సిపల్ శ్రీనివాస్, రాజశేఖర్, దివాకర్, అనురాధ, సూర్య, భాస్కర్, సత్యనారాయణ, అనిల్ కుమార్, చంద్రశేఖర్, భాష్యం స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను భాష్యం శాంతినగర్ స్కూల్లో చదువుకుంటున్నాను. నాకు 10th SSCలో 590 మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్కూల్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మా టీచర్స్కి, జోనల్ సార్కి, ప్రిన్సిపల్ సార్కి. మా స్కూల్లో మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7:30 వరకు క్లాసెస్ పెట్టారు. ఎక్స్ట్రా క్లాసెస్ కానీ స్టడీ అవర్స్ అన్నీ పెట్టి మా డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. వాళ్ళ వల్లే ఇంత మంచి మార్క్స్ వచ్చాయని నేను కోరుకుంటున్నాను. ఆఫ్కోర్స్ నా స్ట్రగుల్ కూడా ఉంది. దాంతోపాటు మా టీచర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. నేను దానికి చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. మా జోనల్ సార్కి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి ప్రతి సబ్జెక్ట్ మీద నియర్లీ 4 గంటలు వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడంతో మేము ఈ విజయం సాధించాం. ఈ విజయానికి కారకులైన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తున్నాం. మా కాకినాడ జిల్లాలో 833 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 826 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 590కి పైన 8 మంది, 580కి పైన 45 మంది, 570కి పైన 104 మంది, 550కి పైన 243 మంది, 500 పైన 491 మంది విద్యార్థులు ఉండటం నిజంగా చాలా సంతోషదగ్గ విషయం. ఈ విజయానికి కారకులైన ఉపాధ్యాయులకు ముఖ్యంగా వాళ్ళ కృషి, ఎంతో పట్టుదల, వాళ్ళ యొక్క డౌట్ క్లారిఫికేషన్ సెషన్ విద్యార్థులకు బాగా ఉపయోగపడింది. ప్రతి బ్రాంచ్లోనూ కూడా మా బ్రాంచ్లు శాంతినగర్, విద్యుత్ నగర్, శశికాంత్ నగర్, తుని, ఏలేశ్వరం, జగ్గంపేట, పిఠాపురం, సామర్లకోట అండ్ రామచంద్రపురం, రాయవరం బ్రాంచ్ ప్రిన్సిపల్స్ కూడా వీళ్ళందరూ మా 10వ తరగతి ప్రణాళికని చక్కగా ఇంప్లిమెంట్ చేసి ఈ విజయానికి సహకరించారు. ఈ విజయంలో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా భాష్య విద్యా సంస్థలు ఈ జిల్లాలో మాకు ఇన్ని బ్రాంచుల్లో కూడా తల్లిదండ్రుల సహకారంతో మేము ఈ విధంగా విజయాలు సాధిస్తున్నాం. ఈ విజయానికి కారకులైన తల్లిదండ్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధికారంలోకి తెలుగుదేశం కూటమిని తీసుకువస్తే ప్రభుత్వ పింఛనుదారులకు ఎంతో మేలు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ నేతలు పి గురవయ్య, జి పూర్ణచంద్రరావు, జి విజ్డమ్ చౌదరిలు పేర్కొన్నారు. కాకినాడలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరుతూ 10 జిల్లాల్లో పర్యటనలు చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్లను సకాలంలో అందించలేకపోయిందన్నారు. అంటే మా జీవితంలో 80% జీవితం అయిపోయింది, ఇంకా 20% జీవితం ఉంది. అయితే ఎందుకు చెప్తానంటే ఇప్పుడైనా మేము ధైర్యంగా ముందుకు వచ్చి భవిష్యత్ తరాల కోసం పోరాడకపోతే మన పూర్వీకులు పోరాటం చేసిన పరిస్థితి ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ఇవాళ ఉద్యోగాలు లేవు, నియామకాలు లేవు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి మూలంగా సాఫ్ట్వేర్ లక్షల్లో జీతాలు తీసుకుని ఉద్యోగాలు చేస్తుంటే వాలంటీర్లని 5,000 జీతాలకు పెట్టి ఇది దుర్మార్గం కాదా? ఇవాళ మన పిల్లల భవిష్యత్తు ఏంటి? దానికి సమాధానం ఒకే ఒకటి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్దారులు, కార్మికులు, ఆశా వర్కర్లు, అంగడి వర్కర్లు, సామాన్య ప్రజానికాన్ని, యువతని నేను ఒకటే కోరుతున్నా, మీ భవిష్యత్తు కావాలంటే కనుక ఈ అరాచక పాలనకి చెరమ కింద పడాలి. మీ ఓటు అనే ఆయుధాన్ని మరి ఆయుధంగా చేసుకుని దాంతో ఈ జగన్ పరిపాలన ఖండించి ఈ యొక్క నరకాసుర, రావణాసుర అటువంటి వదలలాంటి వద చేసి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, తద్వారా మంచి పరిపాలన తీసుకురావాలి అని నేను స్పష్టంగా చెప్తున్నా. ఈ 5 సంవత్సరాల్లో మనం చేసిన అప్పు ఎంత, అప్పుల సోషల్ వెల్ఫేర్కి మనం ఖర్చు పెట్టిందంత, రెస్ట్ ఆఫ్ అమౌంట్ ఎంత, ఏ రకంగా ఉంది మీరు అందరూ రోజు చూస్తున్నారు. నేను ఒక ఆటో చూశాను, ఒక ఆయన ఆటో ఎక్కి వెళ్తే దిగేసి మీ నెంబర్ అంతా ఫోన్ నెంబర్ అని చేసి పేటిఎం పే చేశారు. దాంట్లో
ఈ విలువ నా ఐతోనే చూసిందనమాట. ఎందుకంటే ఈయనకి 20 రూపాయలు కూడా నా పేటీఎం అన్నాడు, 20 రూపాయలు. కానీ ఇవాళ మీరందరూ మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మా టీచర్స్ కూడా నిలబెట్టిన కేసెస్ ఉన్నాయి. అదే దీంట్లో ఇవాళ కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంటే కనీసం మన అందుట గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి చేసేదానికి కూడా మనం కనీసం అకౌంట్ ఫర్ చేయలేని పరిస్థితి ఎందుకు జరుగుతుందో మీ అందరికీ తెలుసు. వీటన్నిటి వలన అల్టిమేట్గా నష్టపోయేది ఎవరంటే మన సామాన్య ప్రజలు. ఇందాక నేను చెప్పాను, మేము చదువుకున్న పిల్లలు ఏదో ఉద్యోగం చేసాము అయిపోయింది వాళ్ళ విజిట్లో. కానీ వాట్ ఎవర్ కమింగ్ జనరేషన్, ఇవాళ మీరు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటారు, చదువుకున్న నాన్నతో పాటు మీరు ఎంత స్ట్రగుల్ చేసి వాళ్ళని గ్రాడ్యుయేట్ చేస్తారో, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏం చేయాలి అనే దానికి ఎక్కడ నేబరింగ్ స్టేట్లో ఎవరు దొరుకుతుందా అని చెప్పి దానికి పరిస్థితుంది. కానీ ఉన్న స్థానికంగా ఉన్నదానికి దీని అందరికి రీజన్ ఏంటంటే హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయింది, ఎవరు చేశారు, హైదరాబాద్ మనం పంపిస్తున్నాం, హైదరాబాద్ ఎక్కడ ఉంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఆ రోజు ఏంటంటే ఈ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 25 పార్లమెంటు స్థానాల్లోనూ 175 అసెంబ్లీ స్థానాల్లో వారిని గెలిపించి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలి. అదే మేము హెడ్డింగ్ పెట్టాం. రాష్ట్ర పునర్నిర్మాణం చంద్రబాబుతోనే ఉంది. చంద్రబాబు గెలుపు, పెన్షనర్ల పిలుపు అని ఈ రాష్ట్రంలో ఉన్న మా కార్మిక లోకానికే కాకుండా సామాన్య ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ మేము ఉద్యోగాల్లో రిటైర్ అయినాం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు. అన్లెస్ వీ జనరేట్ ఇండస్ట్రీస్, మరి రెవెన్యూ రాదు. రెవెన్యూ రాకపోతే ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఒక విజన్ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ యొక్క కూటమిని బలపరచాల్సిందిగా మేము ఈ కాకినాడ పట్టణంలో ముఖ్యంగా కొండబాబు గారు ఏదైతే కొండబాబు గారు యొక్క మరి వారు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 ఎమ్మెల్యేలతోనూ పార్లమెంట్ అభ్యర్థి మరియు వారిని కూడా గెలిపించాల్సిందిగా ఈ యొక్క కాకినాడ లోక్సభ నియోజకవర్గ మా పెన్షన్లతో పాటు సామాన్య ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 264 పోలింగ్ బూత్లలో 100% పోలింగ్ అయ్యే విధంగా బూత్ కన్వీనర్లు కృషి చేయాలని కూటమి ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ కోరారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల కాస్మోపాలిటన్ క్లబ్ లో సమావేశ మందిరంలో పోలింగ్ బూత్ కన్వీనర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ బూత్ కన్వీనర్లకు దిశానిర్దేశం చేశారు. మనమే ఈ చిన్న చిన్న సీనియారిటీలకే మనకే కొన్ని చిరాకులు పరాకులు ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది కూడా ఒకసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ గురించి నేను చెప్తాను. కాబట్టి మనం వీలైనంత వరకు మన గోల్ సాధించాలా, సర్దుకుపోవడానికే. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అన్నారనుకో, నన్ను అన్నారు, నన్ను అలా లెక్కేసుకోండి అంతే. అలా అనుకుని లెక్కేసి సరిపెట్టుకుని కొంచెం ఏదన్నా అంటే అందులో కొంతమంది ఇష్టం లేని మనుషులు కూడా ఉన్నారు. ఈ రెండు సజావుగా వెళ్ళడం ఇష్టం లేని మనుషులు కూడా ఉన్నారు. నేను వాళ్ళందరినీ ఐడెంటిఫై చేశాను, వాళ్ళ దృష్టిలో కూడా పెట్టాను. 5,000 దృష్టిలో, వాళ్ళ దృష్టిలో, సత్యబాబు దృష్టిలో, 5,000 దృష్టిలో, అందరి దృష్టిలో పెట్టాను పేర్లు. వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్నాయి, వాళ్ళు సరి చేసుకోగలరో సరి చేసుకోలేరో నాకు తెలియదు. కానీ మీరు మటు కొంచెం త్యాగాలకు సిద్ధంగా అంతే. త్యాగాలంటే చిన్న మాట పట్టింపుల్లో వెళ్ళిపోకుండా, కొంచెం ఏదో మాటలు ఇసిరేయకుండా, ఏం చేయకుండా ఇలాగ వాళ్ళు సీట్లు పోగొట్టుకున్న వాళ్ళు సీట్లు తెచ్చుకున్న వాళ్ళు మనం అది గుర్తుపెట్టుకుని దాన్ని పెట్టి ఉంటానని చెప్పి మాట వెళ్ళొచ్చు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని 5వ డివిజన్ వైసీపీ నాయకురాలు బత్తుల భవానీ పేర్కొన్నారు. కాకినాడ పేర్రాజుపేటలో కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వైసీపీ తరపున నామినేషన్ వేస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు 5వ డివిజన్ నుండి డివిజన్ వైసీపీ నాయకురాలు బత్తుల భవానీ ఆధ్వర్యంలో 200 మంది మహిళలు ఆటోలపై తరలి వెళ్లారు. నామినేషన్ వేస్తున్న ద్వారంపూడికి మద్దతు తెలిపేందుకు వెళ్తున్న మహిళల ఆటోలకు వైసీపీ నాయకురాలు బత్తుల భవానీ జెండా ఊపి సాగనంపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. త్వరలో ఆర్టీసీలో జరిగే డ్రైవర్స్ నియామకంలో ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కాకినాడ జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ డిపోలో గల హెవీ డ్రైవింగ్ స్కూల్లో 16వ బ్యాచ్ శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ అధ్యక్షత వహించగా జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని 16వ బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, మనోహర్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.
బస్సు కానీ ట్రక్ కానీ డ్రైవ్ చేసి నేర్చుకున్నారు కాబట్టి మీకు ఎక్కువ ఆత్మస్థైర్యం ఉంటుంది. ఏం చేయగలిగిన ఎన్ని వెహికల్ నేను డ్రైవ్ చేయగలిగిన ధైర్యం కలుగుతుంది. సో ఇందులో కొంతమంది బీటెక్ డిప్లొమా చేసిన కూడా ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఎంబీఏకి వాటికి వెళ్ళడానికి ఏ ఎంబీఏ పోస్ట్కి వెళ్ళడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు. సో మీరందరూ కూడా మరి డ్రైవర్ అనేటువంటి పవిత్రమైన వృత్తికి న్యాయం చేయాలి. మీరు పవిత్రమైన వృత్తిని న్యాయం చేయడం అంటే ఏంటంటే, మీరు ఒక బస్సు తోలుతున్నారనుకోండి, అది ఆర్టీసీ బస్సు కానీ, ట్రావెల్స్ బస్సు కానీ, స్కూల్ బస్సు కానీ ఏదైనా కావచ్చు. సో అందులో ఉండేటువంటి పిల్లలు, స్కూల్ బస్సు అయితే పిల్లలు, ఆర్టీసీ కానీ ట్రావెల్స్ బస్సు అయితే అందులో ప్రయాణికులు, వారిని గమ్యస్థానానికి క్షేమంగా చేర్చేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మీరు తీసుకెళ్తారు. అంతేనా? మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేసి వారిని గమ్యస్థానాన్ని చేస్తే మీ ఉద్యోగాన్ని మీరు న్యాయం చేసినట్టు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాకినాడ సెంటర్ ట్రైనర్ కృష్ణమోహన్ పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో గల జేఎన్టీయూకే ప్రొఫెసర్ డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్ కార్యాలయం వద్ద వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ధరిత్రి రక్షిత సమితి సభ్యుడు బాబీ అధ్యక్షత వహించగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాకినాడ సెంటర్ ట్రైనర్ కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఏకైక ఎన్జీఓ ధరిత్రి రక్షిత సమితి అని అన్నారు. ధరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో కాకినాడ పరిసర ప్రాంతాలలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ధరిత్రి రక్షిత సమితి సభ్యులు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. భూతాపం పెరిగిపోయి వేడి వల్ల ఎన్నో వేల సంవత్సరాలుగా ఉన్న మంచు కొండలు కరగడం మొదలుపెట్టినాయి. ఆ మంచులో ఏమవుతుంది, అనేక బ్యాక్టీరియా పూర్వం నిక్షిప్తమే అందులో ఉన్నాయి. అవన్నీ బయటికి రావడం వల్ల రోగాలు వస్తుంది. ఇప్పుడు కరోనా రావడానికి అయితేనే, ఇప్పుడు త్వరలో బర్డ్ ఫ్లూ మ్యూటేషన్ స్టార్ట్ అయిందంటున్నారు. అనేక రోగాలు రావడానికి అవకాశం. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు కుండలో నీరు వాడడం, కొంచెం బ్యాక్ టు రూట్స్, పూర్వం మన వాళ్ళు ఎలా చేశారో వాటిని అవలంబించడం. తర్వాత ఏంటంటే ఈ పొల్యూషన్ కూడా ఏంటంటే ఎక్కువ బళ్ళు వాడకండి. అనవసరంగా ఇప్పుడు నలుగురు ఒక చోటకి వెళ్తున్నారంటే నాలుగు బళ్ళు వేసుకునే బదులు ఇద్దరిద్దరు షేర్ చేసుకోవడం, కొంచెం ఎకానమీ అవుతుంది, మనకి పెట్రోల్ మిగులుతుంది, వాతావరణాన్ని కాపాడడానికి అవుతాం. అందుకని పంచభూతాలని కాపాడకపోతే మనకి మనుగడ ఉండదు. ఆల్రెడీ మనం చూస్తున్నాం చాలా చోట్ల అకాల వర్షాలు, వరదలు, వానలు, తుఫాన్లు, రకరకాల అన్నీ వస్తున్నాయి. వాతావరణానికి ఎగెనెస్ట్గా ఎవరైతే వెళ్తారో ప్రకృతి వాళ్ళ మీద కోపం చూపెట్టడం జరుగుతుంది. అందువల్ల మీరు విషయాలన్నీ మీకు తెలిసే ఉంటాయి. అందువల్ల ప్రకృతిని కాపాడడానికి అందరూ సహకరించాలి, మొక్కలు నాటాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అందరికీ మరొకసారి దినోత్సవం కూడా మీకు శుభాకాంక్షలు చెప్తున్నాం. అంతేకాకుండా మనకి మే 13వ తారీఖు ఎలక్షన్ కాబట్టి యూత్ అంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. మీ ఓటు తప్పనిసరిగా వేయాలి. ఎవరైతే సరైన నాయకులు ఉంటారో, ఎవరైతే ప్రజలకు ఉపకారం చేస్తారో ఆ నాయకులు కూడా చెప్పాలి. వాతావరణాన్ని పరిరక్షించే విధానాలు మీరు అసెంబ్లీలో పెట్టాలి, వాటినే పాటించాలని. అలాంటి వాళ్ళని మనం ఎన్నుకుని మన రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కాదు కాబట్టి ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉంది. కెన్ఫెన్ హోమ్ లిమిటెడ్ కెనరా బ్యాంక్ కాకినాడ బ్రాంచ్ సిఎస్ఆర్ నిధులతో కరప మండలం వేములవాడ జెడ్పీ హై స్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని కెనరా బ్యాంక్ మేనేజర్ బిఎన్కే రమేష్ తెలిపారు. కరప మండలం వేములవాడ గ్రామం జెడ్పీ హై స్కూల్లో కెనరా బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 5,53,000 రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన 3 kV అన్గ్రిడ్ సోలార్ సిస్టమ్, 50 రీడింగ్ చైర్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్ అధ్యక్షత వహించగా బ్యాంక్ మేనేజర్ రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని స్కూల్లో ఏర్పాటు చేసిన సోలార్ సిస్టమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యం సోలార్ సిస్టమ్ ను సద్వినియోగించుకోవాలని కోరారు. హెచ్ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ తమ స్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన కెనరా బ్యాంక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫీసర్లు రమణ, అనిల్, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సోలార్ ప్యానల్స్ అండ్ 50 రీడింగ్ చైర్స్ డొనేట్ చేయడం జరిగింది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము. లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో జిల్లా హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది కాకినాడ. సో ఈ ఇయర్ మన స్కూల్లో ఎంచుకున్నాం. సో మన స్కూల్లో ఏంటంటే రిక్వైర్మెంట్ సార్ హెచ్ఎం గారిని అప్రోచ్ అయితే రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది, రిక్వైర్మెంట్ ఉందనేది చెప్పారు. సో అది మా మేనేజ్మెంట్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి సోలార్ ప్యానల్స్ సుమారుగా 5,50,000 రూపాయలు వ్యాల్యూ చేశారు. సోలార్ ప్యానల్స్, చైర్స్, రీడింగ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశం యాక్చువల్గా ఈ స్కూల్కి చేయడానికి మాకు అనుమతించిన హెచ్ఎం గారికి, ఈ స్టాఫ్కి ఎవరి దాన్ని తెలుసుకున్నాము. నేను ఇదే స్కూల్లో చదివాను. వాళ్ళు ఈ స్కూల్కి వెళ్ళి చేయాలని చెప్పేసి కాన్సెప్ట్ ప్రారంభిస్తే సార్ కూడా యాక్సెప్ట్ చేశారు. మంచి మనస్ఫూర్తిగా విధంగా తెలియజేసుకున్నాను. సో మీరు అందరూ కూడా బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. బాటసార్ల దాహర్తిని తీర్చేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర జల విజ్ఞాన సంస్థ కాకినాడ సెంటర్ హెడ్ సైంటిస్ట్ డాక్టర్ వైఆర్ సత్యాజీరావు పేర్కొన్నారు.
కాకినాడ ఆర్ఆర్ నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లయన్స్ ఎలైట్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయం సమీపాన జాతీయ జల విజ్ఞాన సంస్థ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వ జాతీయ జల విజ్ఞాన సంస్థ కాకినాడ సెంటర్ ఉన్నతాధికారి మరియు సైంటిస్ట్ డాక్టర్ వైఆర్ సత్యాజీరావు ప్రారంభించారు. లయన్స్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వరరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ప్రతిరోజు ఈ చలివేంద్రంలో చల్లని మంచినీటితో పాటు సుమారు 300 లీటర్ల మజ్జిగను కూడా పంపిణీ చేసే విధంగా ఈ రెండు సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని అసోసియేషన్ అధ్యక్షులు లయన్ మాండలిక వెంకట శాస్త్రి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ జల విజ్ఞాన సంస్థలో అధికారిగా బాధ్యతలు చేపట్టి 30 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా డాక్టర్ కేవీఆర్ వరప్రసాద్ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లయన్స్ ఎలైట్ క్లబ్ కార్యదర్శిగా కూడా వరప్రసాద్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. జాతీయ జల విజ్ఞాన సంస్థ ఉన్నతాధికారి సత్యాజీరావు మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు సమాజానికి ఎంతో అవసరమని లయన్స్ ఎలైట్ క్లబ్ ముందుకు వచ్చి చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు. లయన్స్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటుతో పాటు ఔషధ గుణాలు కలిగిన మిశ్రమాన్ని మజ్జిగ రూపంలో పాదచారులకు, వాహనదారులకు, ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ప్రతిరోజు అందజేయబడుతుందని అన్నారు. కార్యక్రమంలో జాతీయ జల విజ్ఞాన సంస్థ ఉన్నతాధికారి సైంటిస్ట్ డాక్టర్ ఎస్వి విజయ్ కుమార్ తో పాటు ఏ నాగేశ్వరరావు, పి రాజశేఖర్, డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ ఆర్ వెంకటరమణ, లైన్ మైలవరపు సత్యనారాయణ, సాగర్, ఆర్ఆర్ నగర రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మండలిక వెంకట శాస్త్రి, కార్యదర్శి ఫణిప్రసాద్, సభ్యులు బక్షి కేశవరావు, ఐసీహెచ్ రావు, బులుసు అచ్చయ్య శాస్త్రి, కోటా ప్రసాద్, బ్రహ్మానందరావు, శ్రీనివాసరావు, కొండపల్లి శర్మ తదితరులు పాల్గొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా ప్రజలందరి యొక్క మన్ననలు ఉంటారు. అలాగే హాట్ సమ్మర్లో ఇలాంటి మంచినీటి సౌకర్యం కలుగజేయడం, అలాగే సేవ్ వాటర్ సేవ్ నేషన్ అనే నినాదంతో ఏర్పాటు చేయడం వల్ల ఆర్గనైజర్స్ అందరినీ అభినందిస్తూ, అలాగే వరప్రసాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో ఒక స్టాఫ్ అవ్వటం కూడా మేము చాలా అభినందిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి మన కాకినాడలో ఉన్నటువంటి ప్రజలకి ఇలాంటి సౌకర్యాలు అందుబాటులో ఫ్యూచర్లో కూడా ఉంటాయని మరొకసారి అందరినీ అభినందిస్తూ మీకు అందరికీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మరియు లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ చలివేంద్రం ఒకటి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ వాళ్ళ హెడ్ అయిన సత్యాచార్య గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వీళ్ళు చల్లటి మంచినీళ్ళతో పాటు చల్లటి మజ్జిగ కూడా ఇక్కడ ఈ స్టాల్లో ఈ నెక్స్ట్ వచ్చే నెల మే నెల ఎండింగ్ వరకు కూడా వాళ్ళు ఇవ్వడానికి ప్లాన్ చేశారు దాతల సహకారంతో. సో వీటిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ మిగతా కాలనీ వాళ్ళు కూడా రెసిడెన్షియల్ కాలనీ చాలా ఉన్నాయి కాకినాడలో. వాళ్ళందరూ కూడా ఆర్ఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదర్శంగా తీసుకుని వాళ్ళు తోచే విధంగా కనీసం ఒక చల్లటి మంచినీళ్ళైన పాఠశాలకు ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమం చేపట్టిన లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ మరియు ఆర్ఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా అభినందిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా కావలి డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో 7వ అంతర్జిల్లా మోడర్న్ పెంటాథలాన్ క్రీడా పోటీలు నెల్లూరు జిల్లా సెక్రటరీ మురళి, డిబిఎస్ కళాశాల కరెస్పాండెంట్ సుధీర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోడర్న్ పెంటాథలాన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథిగా నెల్లూరు జిల్లా ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీపీ శ్రీనివాస్, గౌరవ అతిథిగా నెల్లూరు జిల్లా ఏఎస్పీ సిహెచ్ సౌజన్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ చప్పిడి, ఎస్పీ శ్రీనివాస్ జెండా ఊపి క్రీడలను ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి కృష్ణ క్రీడలు నిర్వహించి విజేతలను ఎంపిక చేయడం జరిగింది. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ మానసిక వికాసానికి క్రీడలు చాలా అవసరమని, ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి అభినందనలు తెలియజేశారు. ఈ క్రీడల్లో గుంటూరు జిల్లాకు మొదటి స్థానం, కాకినాడ జిల్లాకు ద్వితీయ స్థానం, కృష్ణా జిల్లాకు తృతీయ స్థానం సాధించాయి. అనంతరం ఈ క్రీడల్లో విజేతలుగా నిలిచిన వారికి మెడల్స్, ట్రోఫీలు అందజేయడం జరిగింది. ఈ క్రీడలకు కాకినాడ జిల్లా నుండి ఫణీంద్ర కుమారి, సూర్య కోచ్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ అథ్లెటిక్స్ వైస్ ప్రెసిడెంట్ గోపికృష్ణ, మాస్టర్ అథ్లెటిక్స్ మహిళా కార్యదర్శి కోటేశ్వరమ్మ, గుంటూరు జిల్లా సెక్రటరీ సాంబశివరావు, వెస్ట్ గోదావరి కోచ్ సూర్య తదితరులు పాల్గొన్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆయన చేతుల మీదుగా, అలాగే మైసెల్ఫ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అయితే దీనికి విశిష్ట అతిథిగా నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీమతి సిహెచ్ సౌజన్య గారు కూడా ఇచ్చేశారు. అయితే బి మురళి అని కర్రేడు జడ్పీ హై స్కూల్ పీడి ఆయన ఆధ్వర్యంలో ఈ గేమ్స్ అయితే అక్కడ నిర్వహించడం జరిగింది. మన కాకినాడకు సెకండ్ రన్నర్గా కాకినాడ ఎన్నుకోవడం జరిగింది, కాకినాడ రావడం జరిగింది. అయితే
కాకినాడ నుంచి ఫణీంద్ర కుమారి అండ్ సూర్య టీమ్ కోచ్ మేనేజర్లుగా వీళ్ళిద్దరూ అటెండ్ అవ్వడము, మేము సుమారు 35 మంది పిల్లలు ఇక్కడి నుంచి రావడం జరిగింది. తాళరేవు పరిసర ప్రాంతాల నుంచి పిల్లలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. అయితే కాకినాడ సెకండ్ రన్నర్గా రావడం నాకు అయితే చాలా ఆనందంగా ఉంది. యాజ్ ఏ రాష్ట్ర అధ్యక్షులుగా నాకైతే గర్వకారణంగా ఉంది. నెక్స్ట్ ఇంకా మంచిగా ఈ క్రీడని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రజలందరికీ కూడా ఈ మోడర్న్ పెంటతల గేమ్ గురించి ఇంకా తెలియాల్సి ఉంది చాలామందికి. అది కాకుండా రేపు 28వ తారీఖు నాగపూర్ దగ్గర అమరావతిలో నేషనల్ ఈవెంట్ కూడా జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మళ్ళీ ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. నిన్న ఈ రన్నర్స్ విన్నర్స్ ఇందులో కూడా కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. 28వ తారీఖుని అమరావతిలో జరుగుతుంది. అయితే క్రీడలు ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి కూడా చాలా అవసరం. చదువుతో పాటు క్రీడల్లో కూడా పిల్లలందరూ పాల్గొని వారి యొక్క ప్రతిభను నిరూపించుకోవాల్సిందిగా పిల్లలందరినీ కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. భారీ ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన చూసి ప్రజల్లో నమ్మకం పెరిగింది. వైసీపీ జిల్లా అధ్యక్షులు, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు స్పష్టం. పెద్దాపురం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నిమ్మకాయల చిన్నరాజప్ప. పాల్గొన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. జనసేనలో చేరిన 50 మంది బీసీ నాయకులు, మహిళలు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించిన రూరల్ అభ్యర్థి పంతం నానాజీ. ఇది నేటి కేసీసీ వార్తల విశేషాలు. రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.